ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో నాగుల చవితి ఎప్పుడు వచ్చింది, నాగుల చవితి రోజున పుట్టలో ఏ సమయానికి పాలు పోయాలి, నాగుల చవితి పూజా విధానం గురించి తెలుసుకుందాము. నాగుల చవితి అనేది హిందూ ధార్మిక సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎంతో ఆదరణీయమైన పర్వదినం. ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్షం చవితి తేదీ రోజున జరుపుకుంటారు. నాగుల చవితి రోజు నాగదేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్పభయాలు తొలగించుకోవాలని, కుటుంబ సుఖ సంతోషాలు పొందాలని ప్రార్థిస్తారు. 2025 సంవత్సరంలో అక్టోబర్ 25వ తేదీ శనివారం రోజున నాగుల చవితిని జరుపుకోవాలి. చవితి తిథి ప్రారంభము 25వ తేదీ అక్టోబర్ 2025 శనివారం తెల్లవారుజామున 1:19 ప్రారంభమై 26వ తేదీ అక్టోబర్ 2025 ఆదివారం తెల్లవారుజామున 3:48 చవితి తిథి ముగుస్తుంది. ఈ రోజులు పుట్టలో పాలు పోయడానికి సమయము ఉదయం 8:59 నుంచి 10:25 వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నము 1:16 నుండి 2:42 వరకు. యమగండము ఉదయం 6:07 నుండి 7:33 వరకు. ఈ పండగ రైతులకే ఎందుకు ప్రత్యేకమో తెలుసుకుందాము. శీతాకాలంలో పాములు తమ పుట్ట నుండి బయటికి వచ్చి పంటలను నాశనం చేసే ఎలుకలను తింటాయి. అంతేకాకుండా పాములు మంచినీటిలో హానికరమైన సూక్ష్మజీవులను కూడా చంపుతాయి. పంటలకు నేలను సారవంతం చేయడంలో కీలక పాత్ర పోషించే పాములకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాగుల చవితి వేడుకను జరుపుకుంటారు. పౌరాణిక విశిష్టత గురించి తెలుసుకుందాము. నాగుల చవితికి సంబంధించి అనేక పౌరాణిక కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారతం ప్రకారము యుద్ధం అనంతరము పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు జలంధరుడి పుత్రుడైన తక్షక సర్పరాజును సంహరించడంతో అతని జన్మ సాఫల్యం పొందిందని భావిస్తారు. ఈ దోష నివారణ కొరకు నాగపూజం చేశాడని ప్రచారము. మరొక కథ ప్రకారము పూర్వము ప్రజలు పుట్టిళ్ళ వద్ద సర్పాల ముప్పుతో ఇబ్బందులు పడుతుండగా నాగపూజ ద్వారా వారిని రక్షించేందుకు నాగదేవతలు దీవించినట్టు చెప్తారు. ఈ పూజ చేయడం ద్వారా సర్పదోషాలు తొలగుతాయని నమ్ముతారు. నాగదేవత పూజ అనేది హిందూ ధార్మిక ఆచారాల్లో ఎంతో విశిష్టమైనది. సర్పాలను పూజించడం వల్ల సర్పభయాలు తొలగుతాయని, కుటుంబ శ్రేయస్సు, సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. నాగుల చవితి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సర్పదోష నివారణ కొరకు పురాణాల ప్రకారం మన పూర్వజన్మ పాపాలు లేదా కుండలీ శక్తి జాగృతం చేసుకునే వారి కోసం సర్పదోష నివారణ పూజగా భావిస్తారు. నాగుల చవితి రోజున నాగదేవతలకు పూజ చేయడం ద్వారా సర్పదోషాలు తొలగుతాయని, కుండలీ శక్తి స్థిరంగా ఉండే అవకాశం ఉంటుందని భక్తులు నమ్ముతారు. సంతానం కలగని వారు నాగుల చవితి రోజు సర్పదేవతకు పూజించడం వల్ల సంతాన సౌభాగ్యం కలుగుతుందని, ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారని విశ్వసిస్తారు. పల్లె ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు నాగదేవతలను పూజిస్తారు. దీనివల్ల పంట క్షేమంగా ఉండి భూమికి సారాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తారు. ఇది పంటల పెరుగుదలకు, పశుపక్షాదులకు రక్షణగా నిలుస్తుంది. నాగుల చవితి పూజా విధానం గురించి తెలుసుకుందాము. నాగుల చవితి నాడు భక్తులు పుట్టలో ఆవు పాలతో పాటు గుడ్లను వేస్తారు. చలిమిడిని నైవేద్యంగా నాగదేవతకు సమర్పిస్తారు. అంతేకాకుండా పుట్ట దగ్గర టపాసులు కూడా కాలుస్తారు. నిండు నూరేలు సౌభాగ్యం కోసము, సంతాన ప్రాప్తి కోసము మహిళలు సర్ప పూజ చేస్తారు. నాగుల చవితి నాడు నాగదేవతను పూజించడం వల్ల రాహుగ్రహం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చును.